ప్రపంచవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్ని వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్ని విపరీతంగా వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో 16 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసు కలిగినటువంటి పిల్లలు కూడా మొబైల్ ఫోన్లో సామాజిక మాధ్యమాలను ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం ఈ అంశం మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కర్ణాటకలో 16 సంవత్సరాల కంటే వయసు తక్కువ కలిగినటువంటి పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించింది కర్ణాటక ప్రభుత్వం. ఈ అంశం మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా స్పందించారు. నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నారా లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ కనుక చూసుకున్నట్లయితే, imitation is the sincerest from the flattery. Glad to see Karnataka considering restrictions on social media for those under 16. An idea we had proposed earlier in Andhra Pradesh to protect young minds from the darker side of the digital world. అంటూ నారా లోకేష్ గారు ఈ ట్వీట్ చేయడం జరిగింది. సమ్టైమ్స్ గుడ్ ఐడియాస్ ట్రావెల్ ఫాస్ట్, విషింగ్ దెమ్ సక్సెస్ ఇన్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అంటూ నారా లోకేష్ గారు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఉద్దేశించి ఆయన పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ సారాంశం ఏంటంటే, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందే మేము అండర్ 16 వాళ్ళు సోషల్ మీడియా వాడకుండా, వాళ్ళు డిజిటల్ వాళ్ళలో డార్క్ సైడ్ వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలని మేము ప్లాన్ చేశాము. దాన్ని ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అనుసరిస్తుంది అన్నట్లుగా నారా లోకేష్ గారు ఈ ట్వీట్ చేశారు. నిజంగా సమ్ టైమ్స్ గుడ్ ఐడియాస్ ట్రావెల్ ఫాస్ట్, మంచి ఆలోచనలు మంచి ఐడియాస్ ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ఫాస్ట్గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి అనే అర్థం వచ్చేలాగా నారా లోకేష్ గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ ప్రకారంగా చూసుకుంటే అనుకరణ అనేది నిజాయితీతో కూడినటువంటి ఒక ముఖస్థితి అని ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో, గతంలో ఆంధ్రప్రదేశ్లో మేము ఆ నిర్ణయం తీసుకోవాలని, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావించామంటూ నారా లోకేష్ గారు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ యూసేజ్ ఎక్కువగా పెరిగింది. దాంతోపాటుగా అండర్ 16 ఏజ్ కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు సామాజిక మాధ్యమాలు వాడకం అనేది ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ వాడకం వారి మీద ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. దాని ద్వారా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడినటువంటి ఘటనలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే నిజంగా ఈ డిజిటల్ వరల్డ్లో పిల్లలు, ముఖ్యంగా యంగ్ మైండ్స్, వాళ్ళు డార్కర్ సైడ్ వెళ్లకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం అని, దీన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలని మేము భావించామన్నట్లుగా, అసలు ముందు ఈ పథకాన్ని అనుకుందే మేము అన్నట్లుగా నారా లోకేష్ గారు అయితే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దాని గురించి వివరిస్తూ ఈ ట్వీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.